చంపారని చెప్పి ప్రధానంగా ఇద్దరు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేసి ఈ ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం చోటుకుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కల్పించుకొని వారిని చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అక్కడ అదే పరిస్థితి చూసుకున్నట్లయితే మరో వార్త చూసుకున్నట్లయితే నారాయణఖేడ్ మండలం జుక్కల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్నటి రోజు రాత్రి సమయంలో డబ్బులు పంచారని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఇద్దరి బండ్ల కాళ్ళకు సంబంధించి ఒక అద్దాలు పాల్గొట్టిన సందర్భాలు చూస్తున్నాం. ఇటువంటి సంఘటన చూస్తుంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు. ఇటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార దాహంతో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులకు గురి చేసి కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సంగారెడ్డి జిల్లాలో ఇటు నారాయణఖేడ్ కావచ్చు, జైరాబాద్ నియోజకవర్గాల్లో ఒక ఉధృత వాతావరణం అని చెప్పుకోవచ్చు. అంటే పోలింగ్ సరళి పెరుగుతున్నా కూడా ఇటువంటి సంఘటనలు చూసుకోవడం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా, భయాందోళనకు గురి చేసే విధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటు నారాయణఖేడ్ కావచ్చు, జైరాబాద్ నియోజకవర్గాల్లో ఒక ఉధృతమైన పరిస్థితి ఉన్నది మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికీ పోలీసులు కూడా రంగప్రవేశం చేస్తున్నారు. ఖచ్చితంగా చెదురుమారు చేసుకుంటూ అక్కడి నుంచి చెల్లాచెదురు చేస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది చేయదని చెప్పి ఇప్పటికే సంగారెడ్డి ఎస్పీ కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు సిద్దిపేటకు సంబంధించి సిపి విజయ్ కుమార్, అదేవిధంగా ఇటు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు కూడా పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి అల్లలు సృష్టించకుండా, ఓటర్లకు ప్రలోభ పెట్టకుండా, ఎవరి ఓటర్లను ఇబ్బంది చేయకుండా చూసే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి వాతావరణం నెలకొల్లని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, అయితే మహేష్, ఒక విజువల్లో మనం ఒక మనిషి తల పగిలిపోయినట్టు కనిపిస్తుంది. తనకు ఒక హెడ్ బ్యాండేజ్ ఉంది. తనని పోలీసులు అడ్డుకున్నారా? ఆ వ్యక్తేనా గోడ దాటి వెళ్ళాలని ప్రయత్నించింది? అంటే ఆ విషయానికి వస్తే అతను నిన్నటి రోజు రాత్రి జరిగిన సందర్భం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు పంచుతున్నారని చెప్పి ఉద్దేశం కొద్ది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఈ యొక్క గొడవలు జరిగినాయి. ఇద్దరు కూడా తలలు పాల్గొంటున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. కారు అద్దాలను పాల్గొంటున్నారు. ఒకరికొకరు డబ్బులు మీరు పంచుతున్నారంటే మీరు అని చెప్పి ఒకరిపై ఒకరు బురదలుకునే ప్రయత్నం చేసుకొని చేయి వేసుకొని ఒక కారు అద్దాలను కూడా పాల్గొట్టిన సందర్భం ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఓటేయడానికి మెటల్కుంటకు ఒక కంపౌండ్ వాళ్ళు దూకినటువంటి వ్యక్తిని ఇరు వర్గాలు కూడా గడబడి చేసుకున్నారు. గేట్ మీద నుండి మీరే దొంగ ఓటు వేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరు బురదలుకునే ప్రయత్నం అయితే మనకు జరుగుతుంది. కళ్యాణ్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తం మీద ఇటు వరంగల్లో చూస్తే ఇటు మహబూబాబాద్ అలాగే ఇటు నర్సంపేట్, ఈ రెండు ప్లేసెస్లో కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇటు మహబూబాబాద్కి సంబంధించి చూస్తే అక్కడ సర్పంచ్ క్యాండిడేట్ తనతో పాటు ఉన్న కాంగ్రెస్కి సంబంధించిన ఒక 4 వ్యక్తులపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇటు మెదక్ సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక మెదక్లోని ఇటు సంగారెడ్డి అలాగే ఇటు మెదక్కి సంబంధించిన సంగారెడ్డికి సంబంధించిన న్యాల్కల్ మండలం మెటల్కుంటలో కూడా పోలింగ్ కేంద్రం దగ్గర కూడా కొంచెం హై టెన్షన్ వాతావరణం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు పోలీసులు వచ్చి రంగంలోకి దిగి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయడం, అలాగే ఒక మహిళ స్పృహ కోల్పోయింది, తనని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అలాగే ఇటు సంగారెడ్డిలో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ కార్లని ధ్వంసం చేసుకున్నారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఒకరిపై ఒకరు పరస్పరం మీరు డబ్బులు పంచుతున్నారు అంటూ ఒకరిపై ఒకరు గొడవకి దిగి ఆ కార్లను కూడా ధ్వంసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక మనిషి తల కూడా నిన్న రాత్రి ఒక గొడవలోనే ఇలాంటి దీనికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక గొడవలోనే తన తల కూడా పగిలిపోవడం. సో మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం తెలంగాణ మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తే కనుక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి అసలు థర్డ్ ఫేజ్లో అసలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 3752 గ్రామ పంచాయతీలకు సంబంధించి థర్డ్ ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్న వేళ మేజర్ ఫ్లాష్ పాయింట్ మనం చూస్తే ఇటు కామారెడ్డి, ఇటు మెదక్, సంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట్, ఈ ఏరియాస్లో ప్రస్తుతానికి అయితే ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు గొడవకు దిగుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో పోలీసులు మాత్రం ఖచ్చితంగా వీటిని మేము అస్సలు ఏమాత్రం కూడా సహించము, వీటిని కంట్రోల్ చేస్తాము. ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా అలాంటి ఏ సంఘటనలు జరిగిన వాటిని కంట్రోల్ చేస్తామని చెప్పేసి మొత్తానికి అయితే యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కొన్ని కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ప్రస్తుతానికి సెక్షన్ 144ని కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో కొన్ని ప్లేసెస్లో మ్యాండేటరీ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గొడవలు ఎస్కిలేట్ అవుతున్నాయి, గొడవలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయి. మనుషుల తలలు పగలు కొట్టుకోవడం, మనుషులు కొట్టుకోవడం చూడొచ్చు. మనం విజువల్లో చూడొచ్చు. మహబాద్కి సంబంధించిన విజువల్లో ఒక మహిళ ఒక మంచం మీద ఉంది, ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంది. తను స్పృహ కోల్పోయింది ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే. ఆ గొడవల మధ్య ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి విజువల్ చూడొచ్చు.
పోలీసులు ఉన్నప్పుడే అక్కడ ఒకరినొకరు పరస్పరం దాడి చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒక పోలింగ్ కేంద్రం దగ్గరే ఈ విజువల్ మనం చూడొచ్చు. సో అక్కడ కూడా డబ్బులు మీరు పంచుతున్నారు, ఆధిపత్య పోరు అని చెప్పి ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూస్తే మబ్బాద్ కానీ, వరంగల్ కానీ, నర్సంపేట కానీ అక్కడ ఆధిపత్య పోరు కోసమే ఒకరినొకరు ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, ఇటు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఒకరినొకరు ఆ చూపులతోనే ఒకరినొకరు వార్నింగ్స్ ఇచ్చుకోవడం, చూపులతోనే ఒకరినొకరు బెదిరించేలాగా చూసుకోవడం, మొత్తానికైతే ఆ ఐ కాంటాక్ట్ కాస్త కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, వైలెన్స్కి వెళ్ళింది, ఒకరినొకరు గొడవపడే, ఒకరినొకరు తోపులాట జరిగే అంతగా జరిగింది. మొత్తానికైతే అక్కడ పోలీసులు ఎవరైతే పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారో ఆ పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కింద రైట్ సైడ్ విజువల్ మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. అలాగే లెఫ్ట్ ఇటు మహబాద్ జిల్లాకి సంబంధించి ఒక మహిళ స్పృహ కోల్పోవడం చూడొచ్చు. ఒక్కసారి సంగారెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు సంగారెడ్డి, మెదక్ పరిసర ప్రాంతాల్లో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు సంగారెడ్డిలో అయితే మీరు డబ్బులు పంచారంటూ ఇటు పరస్పరం ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించి ఈ గొడవలు జరుగుతున్నాయి, డబ్బులు పంచుతున్నారు అని చెప్పి వాళ్ళున్న వెహికల్స్ని టార్గెట్ చేశారు. మరి దాంట్లో డబ్బులు ఉన్నాయని టార్గెట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఆ మనుషుల్ని బెదిరించాలన్న ఉద్దేశంతో టార్గెట్ చేశారా చూడొచ్చు మనం. ఆ కారుకు సంబంధించిన విషయాలు ఒక వెంచర్లో ఉంది ఆ కారు, ఆ రాళ్ళు ఎక్కేసి కూడా ఉంది. మరి వాళ్ళు పారిపోదామన్న ఉద్దేశంలో ఉన్న సమయంలో జరిగిందా, అక్కడ పార్క్ చేసి ఉన్నప్పుడు ఆ సమయంలో జరిగిందా తెలియదు. కానీ అదొక కంఫర్టబుల్ పార్కింగ్ ప్లేస్ అయితే కాదు, కంఫర్టబుల్ పార్కింగ్ సిచ్యువేషన్ అయితే కాదు. విండ్షీల్డ్స్ పగలగొట్టారు, విండోస్ అన్ని పగలగొట్టారు. సో పరస్పరం ఇటు ఒక స్విఫ్ట్ కార్కి ఇలా జరిగింది, అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఒక క్రెటా కార్. సో ఒకరి కార్ మీద ఒకరు ఇలా అటాక్ చేసుకుంటున్నారు, డబ్బులు పంచుతున్నారని చెప్పేసి సెక్షన్ 144 పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనంటే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు వరంగల్, ఇటు సంగారెడ్డి, ఇటు మెదక్, వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు మహబూబాబాద్, అలాగే ఇటు నర్సంపేట్. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. So మొత్తం మీద థర్డ్ ఫేజ్లో 3700 సుమారుగా 3700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి హై టెన్షన్ అయితే వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇటు ఎస్పీస్ అలాగే ఇటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించారు. వాటన్నిటిని మేము కంట్రోల్ చేస్తాము అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు 2 o'clock ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ఆ కౌంటింగ్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే హై టెన్షన్ వాతావరణం నెలకొందో ఆ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ప్రస్తుతానికి 144 సెక్షన్ని కూడా విధించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు కొన్ని గ్రామ పంచాయతీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, ఇటు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు,